దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 69వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త అనే సబ్జెక్టులో జీవిత చరిత్రలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ జీవిత చరిత్రలకి సృష్టికర్త సబ్జెక్టుకి సంబంధం ఏంటి అనేది అనిపిస్తూ ఉంటుంది. కానీ అందరి జీవిత చరిత్రలు నేను తీసుకోలేదు. అసలు ఆయన సృష్టికర్త అని ఎవరైతే గ్రహించి ప్రభువైపు చూచారో వాళ్ళ జీవిత చరిత్రలే నేను 7 జీవిత చరిత్రలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. అందులో మొదటిది పరవస్తు సూర్యనారాయణ గారు. ఆయన సృష్టికర్త అని తెలుసుకుని వచ్చాడు. ఆయనకి ఏ మిరకిలు దేవుడు చేసి చూపించలేదు. దేవుడు ఎవరో గ్రహించాడు. ఆ జ్ఞానం ద్వారా మరి సంఘములో ఆయన బ్రాహ్మణ పూజారి సంఘంలో ఉన్నటువంటి వ్యతిరేకతలన్నింటినీ జయించి ఈ సృష్టికర్త వైపు మొగ్గు చూపి అనేక కష్టాలు కూడా పడి దేవుడి సేవలో ఆయన తరించారు. అది పరవస్తు సూర్యనారాయణ గారు మొట్టమొదటిగా నేను చెప్పాను. రెండోది పురుషోత్తం చౌదరి గారు. ఈ పురుషోత్తం చౌదరి గారు కూడా ఆయనకి ఏమీ మిరకిల్ జరగలేదు, ఏదో ఆయనకి లాభం కూడా ఏమీ జరగలేదు. ఆయనకు కావలసింది సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. ఆ సృష్టికర్త ఎవరో తెలిసింది. అది బైబిల్ గ్రంథంలో దేవుడు అని తెలిసింది. దరిమిలా అతను ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయన కూడా ఒక కవుల కుటుంబంలో పుట్టినటువంటి ఆయన. జమీందారుల దగ్గర వీళ్ళు పనిచేసేవాళ్ళు, ఆస్థాన కవులుగా పనిచేసేవాళ్ళు. వీళ్ళు ఇంకా పన్నులు వసూలు చేయటంలో కూడా వీళ్ళకి బాగా అధికారాలు అవన్నీ ఉండేవి. బాగా ఉన్నతమైనటువంటి కుటుంబం వాళ్ళది. అటువంటి కుటుంబంలో ఉంచి సృష్టికర్త ఎవరో తెలుసుకుని వచ్చాడు. మనం అందరూ అనుకుంటూ ఉంటారు యేసు ప్రభు ఏదైనా మిరకిల్ చేస్తేనే అటువైపుకి వెళ్తారు మనుషులు అనుకుంటారు. అలా కాదు, ఏ మిరకిల్ చేయలే. ఆయనకి దేవుడు ఎవరో గ్రహించేటువంటి జ్ఞానం అబ్బింది. ఆ జ్ఞానం ద్వారా మరి సంఘంలో అనేకమైనటువంటి వ్యతిరేకతలను ఎదుర్కొని ప్రభు వైపు చూచి చివరి వరకు దేవుని పరిచర్య చేసి పాస్టర్గా సువార్థకుడిగా ఎంతో పరిచర్య చేసి జీవితం సాధించాడు. ఇప్పటికీ 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర. సుమారు 190-200 సంవత్సరాల క్రితం ఆయన ప్రభువుని నమ్మటం జరిగింది. ఆయన పుట్టడం అయితే 200 సంవత్సరాలు పైచిలుకు. ఆయన తన 33వ ఏట యేసు ప్రభువుని అంగీకరించాడు. ఆయన ఎన్నో ఒడిదుడుకుల్లో గుండా వచ్చి తన 30వ ఏటనే, ఎందుకంటే 30వ ఏటనే ప్రభువుని అంగీకరించడం జరిగింది. ఆయన 1803లో పుట్టాడు, 1890లో చనిపోయారు. 87 సంవత్సరాలు జీవించాడు. ఆయన 1833లో ప్రభువుని అంగీకరించాడు. అంటే ఆయన 30 సంవత్సరాల వయసులో ఆయన ప్రభువు వైపు చూడటం జరిగింది. ఇంతకీ 200 సంవత్సరాల క్రితం అప్పుడు దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి? యేసు ప్రభువుని అంగీకరించడం అంత తేలిక, సంఘంలో ఎంత వ్యతిరేకత ఉంటుందో అదంతా మీకు చెప్పాను. పురుషోత్తం చౌదరి గారిని మరి వెనక్కి లాగాలని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు కుటుంబ సభ్యులు. వాటిని ఏమీ లెక్క చేయలేదు. మరి ఆ కుటుంబ సభ్యులను లెక్క చేయలేదు. తర్వాత భార్య మొదట్లో ప్రభు వైపు చూడటానికి అంగీకరించకపోయినా తర్వాత అంగీకరించింది. భార్యాభర్త ఇద్దరు కూడా ప్రభు సేవలో తరించారు. మరి వారి సంతానం కూడా ప్రభు వైపు చూచి మరి కొంతమంది ఉద్యోగాలు చేశారు. ఏదైనా కూడా ప్రభు సేవలో వాళ్ళు తరించినటువంటి కుటుంబం అది. మీకు చౌదరి అనగానే ఇదివరకు మీకు చెప్పినప్పుడు నేను చెప్పానో లేదు గుర్తులేదు. చౌదరి అనగానే ఇది ఇక్కడ కృష్ణా జిల్లా, గోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి ఒక కులం, కమ్మ కులాన్ని ఇక్కడ చౌదరీస్ అంటారు ఇక్కడ. కానీ అక్కడ ఒరియా బ్రాహ్మణులు వీళ్ళు. అసలు ఒరిజినల్గా వీళ్ళు బెంగాల్ రాష్ట్రం వాళ్ళు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబం. బెంగాల్ నుంచి ఒరిస్సాకు వచ్చారు. ఒరిస్సాలో మరి వీళ్ళకి ఒక ఆస్థాన కవులు, అలాగే మిరాసీదారులు అంటారు. కొన్ని గ్రామాలు ఇప్పుడు ఆ యొక్క సంస్థానాధీశుడు పర్లాకిమిడి, ఒరిస్సాలో గంజాం జిల్లాలో పర్లాకిమిడి సంస్థానానికి అధిపతి అయినటువంటి
ఆయన కింద ఉన్నటువంటి ఆ యొక్క భూములలో 4వ వంతు భూముల మీద వీళ్ళకి అధికారం ఇచ్చారు. మీరు వీళ్ళన్నిటికీ శిస్తులు వసూలు చేసి మాకు కట్టాలి అని ఇచ్చారు. ఆ 4వ వంతు చతుర్థ 4. ఆ చతుర్థ మీద నుంచి చౌదరి అని పేరు వచ్చింది. చౌదరి అనగానే వీళ్ళు సంస్థానాధిపతుల దగ్గర వాళ్ళ పరగణాలో ఒక 4వ వంతు భాగానికి వీళ్ళు అధిపతులు అంటే శిస్తు వసూలు చేసేవాళ్ళు. కరణీకం కూడా వీళ్ళది అనేటువంటి ఆ గొప్ప వంశం వాళ్ళది. అందుకే చౌదరీస్ అని పిలిచారు. కాబట్టి ఆ పరగణాలో మరి 4వ వంతు ఆ యొక్క పర్లాకిమిడి సంస్థానంలో 4వ వంతు భూమి శిస్తులు వసూలు చేసేటువంటి గొప్ప కుటుంబం అది. ఆ కుటుంబంలోంచి వచ్చినటువంటి ఆయన మరి యేసు ప్రభు వైపు చూడటం అనేది జరగటానికి ఎంతో పెద్ద గొప్ప మిరకిల్ ఏదైనా జరిగిందేమో, ఆశ్చర్యకార్యం ఏదైనా జరిగిందేమో అనుకుంటారు అందరూ. ఏది జరగల. నేను చరిత్ర అది యొక్క జీవిత చరిత్ర అంతా చదివితే చివరి వరకు కూడా ఆయనకి ఏ ఆశ్చర్యకారం అద్భుత కార్యం దేవుడు ఏం చేయలే. ఆయన జీవించి ఉండగానే మరి ఆయనకి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. ఒక కుమారుడు చనిపోయాడు, కుమార్తె చనిపోయింది, ఎంతోమంది బంధువులు చనిపోయారు, భార్య కూడా ఆయన 47 ఏటనే భార్య చనిపోయింది. మరి అప్పటి నుంచి కూడా పెళ్లి చేసుకోకుండా అలా సేవ చేస్తూనే ఉన్నాడు. ఇలా ఆయన ఎన్నో కష్టాలు గుండా వెళ్ళాడు. చిల్లిగవ్వ కూడా పెద్దగా దాచుకోవాలి. ఆయన సేవ చేసే నిమిత్తం ఆయనకి ఎంత ఖర్చో అంతే తీసుకున్నారు మిషనరీల దగ్గర. ఆ సేవ అయిపోయిన తర్వాత ఆయనకి ఏమి ఒక పెన్షన్ రూపంగా కానీ డబ్బు కానీ ఏమి ఇవ్వాల, కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు ఆయన. ఆ యొక్క చిట్టివలస అనే ఊరు విజయనగరం జిల్లాలో అక్కడ సేవ చేశాడు ఎక్కువ కాలం. కట్టుబట్టలతో ఎక్కువ వెళ్ళిపోయాడు. కటక్, ఒరిస్సాలో కటక్ వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవటం జరిగింది. అంటే ఆయన ఏది సంపాదించుకోలేదు, కానీ దేవుడి గురించి ఎంత ప్రయాస ఎందుకు పడ్డాడు ఆయన. అంత ఉన్నత కుటుంబం, మహాకవి ఆయన. యేసు ప్రభు వైపు చూచింది 30 సంవత్సరాల వయసులో చూచాడు. అంతకుముందే పోళ్ళని హిందూ గ్రంథాలన్నీ చదివేశాడు. హిందూ గ్రంథాలు మరి వేదాలు, ఉపనిషత్తులు ఎంతవరకు ఆయన చదవగలిగాడు అన్నీ చదివేశాడు. ఎక్కడా కూడా దేవుడు సృష్టికర్త దొరకల ఆయనకి. ఏ గ్రంథంలో కూడా నేను సృష్టికర్తను, భూమి ఆకాశాలు నేను సృష్టించా, మనుషులను నేను సృష్టించా, ఇది ఇలా జరిగింది సృష్టి ఆరంభం నుంచి కూడా ఎలా మనుషులు వచ్చారు అని ఏ గ్రంథము చెప్పకపోవడంతో ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టించిన ఆయన ఎవరో తెలియట్లేదు అని వెతుక్కుంటూ ఉన్న రోజుల్లో గురువుల ద్వారా ఏమన్నా దొరుకుద్దా అంటే గురువుల ద్వారా ఏం దొరకల. గురువులు కూడా అందరూ కూడా చెడ్డ గురువు, 7 దగ్గరికి వెళ్ళి ఒకరి తర్వాత ఒకడు అందరూ చెడ్డవాళ్ళే. ఒక్కడు కూడా మంచి లక్షణాలు లేవు, దేవుడి గురించి అసలు జ్ఞానం లేదు. వాళ్ళు ఏదో గురువులుగా చలామణి అవుతున్నారు. దాన్ని బట్టి అర్థమైంది ఇక్కడ అంతా డొల్లా, ఏమీ లేదు, దేవుడు లేదు, దేవుడు మహిమ లేదు, ఆ సృష్టికర్త ఆనవాళ్లే లేవు అని అనుకుంటున్న రోజుల్లో బ్రహ్మ సమాజం అని రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళు స్థాపించారు బెంగాల్లో. ఆయన బ్రాహ్మణులు కుటుంబం. మరి వాళ్ళు స్థాపించిన బ్రహ్మ సమాజంలో ఏముందో అది చదివాడు. అది చదివి ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు, విగ్రహాలు ఇదంతా వట్టిదే అది తెలుసుకున్నాడు. దాని ద్వారా కూడా ఇదంతా వట్టిదే, ఈ యొక్క జీవుడు ఆత్మ స్వరూపుడు దేవుడు అన్న ఆయన ఎవరో, ఆయన పేరు వీళ్ళ యొక్క బ్రహ్మ అనుకున్నారంతే. ముస్లిమ్సు దేవుడిని అల్లా అంటారు, ఎవరు సృష్టికర్త. అలాగే క్రైస్తవులు దేవుణ్ణి యెహోవా అంటారు, సృష్టికర్త. ఆ యెహోవాలో భాగమే యేసుక్రీస్తు, ఆయన త్రియేక దేవుడు. కాబట్టి సృష్టికర్తనే ఆరాధిస్తున్నారు ఎవరు, ముస్లిమ్స్, క్రైస్తవులు. మనం కూడా సృష్టికర్తనే ఆరాధిద్దాం, ఆయన పేరు బ్రహ్మ అని పెట్టుకుందాం. మనం ఈ కథల్లో ఉన్న బ్రహ్మ కాదండోయ్. ఈ కథల్లో 4 తలలు బ్రహ్మ, విష్ణు, వీళ్ళంతా కాదు, వీళ్ళు అసలు ఎవరు కాదు. ఆయన బ్రహ్మ అంటే సృష్టికర్త. ఈ సృష్టి అంతటిని భూమి ఆకాశాలతో సహా ఇదంతా నేను సృష్టించానని చెప్పినటువంటి బ్రహ్మ. ఒకే ఒక దేవుడు, మళ్ళీ ఆ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు, ఒకే ఒక దేవుడు సృష్టికర్త అని అదొక సిద్ధాంతం వాళ్ళు పెట్టుకుంటారు. అది చూసి ఆ గ్రంథాలు చదివి ఒకవేళ ఇక్కడున్నవాడు దేవుడు కరెక్టా అనుకుంటున్న రోజుల్లో క్రైస్తవుల యొక్క ఈ యొక్క కరపత్రం దొరికింది. దాంట్లో దేవుడు ఒక్కడే, ఆ మాట చాలా ఆయనకి.
ఏదో 3,000,000 దేవతలు, 3 కోట్లు 30 కోట్లు దేవతలు అంటారు, దేవుళ్ళు అంటారు. ఎవరు దేవుడు అసలు? అందరికి హెడ్ ఎవరు అంటే ఎక్కడ తెలియని పరిస్థితుల్లో సృష్టికర్త ఇక్కడ దేవుడు ఒక్కడే అని ఆ కరపత్రంలో ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆ మాటలు చెప్పబడి ఉన్నాయి. ఏమిటి అంటే దేవుడు ఎక్కడే, దేవుడికి నరుడికి మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరైనా అంటే దేవుడికి నరుడికి మధ్య ఉన్నటువంటి ఒకే ఒక దేవుడి యొక్క రూపంలో వచ్చినటువంటి ఆ యొక్క యేసు ప్రభు, దేవుని కుమారుడిగా వచ్చినటువంటి యేసు ప్రభు. ఇంక ఏ అవతారాలు లేవు, ఏ దేవుడు లేడు, ఉన్నది ఒకే దేవుడు, ఆత్మస్వరూపుడు యెహోవా దేవుడు. నరుడు, ఈ నరుడిని సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆయనలో భాగంగా ఉన్నటువంటి త్రియేక దేవుళ్ళ భాగంగా ఉన్నటువంటి యేసు ప్రభుని తన కుమారుని రూపంలో ఇక్కడ పంపించాడు. మధ్యవర్తిగా ఉంటాడు. ఎందుకు? మన యొక్క నరులు ఏదైనా పెద్ద పెద్ద తప్పులు చేశారు, ఆ తప్పును వాళ్ళ మీద నుంచి తప్పించాలి అంటే ఎవరో ఒకళ్ళు కావాలి. కాబట్టి తన కుమారుని ఇక్కడ పంపించి వాళ్ళ తప్పులన్నీ ఆయన మీద వేసుకుని మనుషుల్ని రక్షించడం కోసం ఆయన పంపించాడు ఇక్కడికి. ఒకే ఒక కారణం, మనుషులను రక్షించటానికి, మనుషులు బాధలు తీర్చటానికి ఈ సృష్టిని ఆయన చేశాడు. మనుషులు బాధలు తీర్చాలి, మనుషుల్ని రక్షించాలి, మనుషులు ఈ లోకం తర్వాత పరలోకానికి వెళ్ళాలి. దానికోసమే, ఆ మార్గం కోసమే యేసు ప్రభుని పంపించాడు. కాబట్టి ఆయనే మధ్యవర్తి, నరుడికి దేవుడికి మధ్యవర్తి ఈయనే. ఈ మాట ఆయనకి బాగా నచ్చింది. నచ్చి ఇక అది ఎట్లా తెలుసుకోవాలో తెలుసుకున్నాడు. మొత్తం మీకు చెప్పడం జరిగింది కథ అంతా. ఈయన ప్రభువుని నమ్మిన కొత్తలోనే బాప్తిజం తీసుకునే రోజునే యాక్చువల్గా ఒక పద్యం రాసుకున్నాడు, నేను దేవుణ్ణి నమ్మానని. ఆ పద్యం కూడా మరి దీంట్లో పెట్టుకుని కులాచార పరీక్ష అని ఒక కరపత్రం రాశాడు. అది ఎన్ని పేజీలో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే చిన్న బుక్ రూపంలో ఉంది. చిన్న బుక్ రూపంలో కులాచార పరీక్ష. ఇది చెప్పకుండా మరి దాటవేస్తే అయిపోయింది పురుషోత్తమ చౌదరి గారి చరిత్ర అని అంటానే అనుకో. ఈ కులాచార పరీక్ష ఏంటండి, దీని మీద ఆయన ఏమి రాశారు అని అడిగితే ఎవరైనా అది మీకు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇది దాటేసేస్తే మరి ఇది ఎవరు చెప్తారు ఇంకొకరు అని దేవుడు నా అంతరాత్మ నాకు చెప్తున్నాడు. నువ్వు పురుషోత్తమ చౌదరి గారి నుంచి చెప్పావు ప్రజలకి, ఆయన రాసిన ఇంపార్టెంట్ అటువంటి ఆ కరపత్రం గురించి నువ్వు చెప్పకపోతే మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి చెప్తారా అని కూలంకషంగా చెప్పమని కదా దేవుడు చెప్పాడు. నానా విధమైనటువంటి పరిజ్ఞానం ఇచ్చి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పమన్నాడు. కాబట్టి ఈ కులాచార పరీక్ష అనేది దాటవేయటానికి వీల్లేంది. దీని మీద కూడా కొంత చెప్పిన తర్వాతే ఈ యొక్క పురుషోత్తమ చౌదరి గారి ఆ యొక్క జీవిత చరిత్ర, ఆయన సృష్టికర్తని ఈయనని ఎలా గ్రహించాడు అన్న దాని మీద సంగ్రహంగా మీకు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసి దీన్ని ముగింపులో తీసుకొస్తా. ఈ కులాచార పరీక్ష అనేది ఎప్పుడు 1833లో రాశాడు. ఆయన ఎప్పుడు బాప్తిజం తీసుకున్నది 1833. ఆయన 30వ సంవత్సరంలోనే మొట్టమొదటగా ఆయన ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించారో అప్పుడే ఈ కులాచార పరీక్ష రాసేసాడు పత్రిక. ఈ పత్రిక చదివి ఎంతోమంది ప్రభు వైపు చూశారు. దాస్ అంతర్వేది అనే ఒక ఆయన సైన్యంలో పనిచేసి ఆయన ఇది చదివి ఈయన జోళ్ళ ఈయన పత్రిక చదివాడు. ఆయన పత్రిక చదివి అమాంతం ఆయన యేసు ప్రభు వైపు చూశాడు. యేసు ప్రభువే నిజమైన దేవుడు, కులాలన్నీ అబద్ధం, ఎంత మనుషులకు సృష్టించిందే దేవుడి పెట్ల. దేవుడు ఒకే దేవుడు, మనుషుల్ని ఒక మనిషి నుంచే అందరినీ తీసుకొచ్చాడు. కాబట్టి ఒక జాతి ఇంకో జాతి అంతే దేవుడు చేయలే, ఇదంతా అబద్ధం అని ఈ యొక్క కులాచార పరీక్ష ద్వారా ఆయన గ్రహించి ఆయన మరి దేవుడి వైపు చూచటం, ఆయన జీవిత పర్యంతం కూడా ఈ యొక్క గురువు గారు అయినటువంటి పురుషోత్తమ చౌదరి గారితో టచ్లోకి రావటం, ఇద్దరు కలిసి కూడా చాలా పరిచర్య చేశారు. వీళ్ళిద్దరికి జ్ఞాపక చిహ్నాలు ఆ పర్లాకిమిడిలో పురుషోత్తమ చౌదరి గారి జ్ఞాపక చిహ్నంగా ఒక మందిరం ఏదో నిర్మించారు అక్కడ. దాని మీద వీళ్ళిద్దరు బొమ్మలు, ఇద్దరు పేర్లు కూడా ఉంటాయి. వీళ్ళిద్దరు అంత స్నేహం చేశారు. అంటే ఎలా వచ్చాడు ఆయన? ఒక్క పత్రిక ద్వారానే. ఈయనైతే యేసు ప్రభు వారి గురించి ఒక కరపత్రం చూసి ప్రభు వైపుకి వచ్చాడు. ఈయన కులాచార పరీక్ష అనేటువంటి పత్రిక చూచి ఆయన వచ్చాడు. అనేక మంది
వచ్చారు. ఇదేంటండి కులాచార పరీక్ష అంత గొప్పదా అంటే ఆ రోజుకి చాలా గొప్పది. 200 సంవత్సరాల క్రితం కులాన్ని ఎదిరించిన వాడు లేడు. ఇవాళంటే ఎంతో సంస్కరణలు వచ్చినాయి. అంబేద్కర్ గారు వీళ్ళందరూ వచ్చారు. కులాల గురించి ఇదిగో ఇది ఈ కులాలు అనేది పెట్టిందంతా పుట్టించి పెట్టిందే తప్ప దేవుడు పెట్టింది కాదని చెప్పి ఆ కులాలు వెనకబడిన వాళ్ళందరూ పైకి తీసుకురావటానికి ఎన్నో చట్టాలు చేసేసారు. కానీ ఆ రోజుకి అసలు కులం లేదు అంటే తప్పు, అసలు అది మహాపాపం. కులం లేదు అంటే కులం అంటే కులమే, అది దేవుడు పెట్టిన కులం అంటున్నారు ప్రతి వాళ్ళు. దేవుడు పెట్టాడు కులం. ఒకళ్ళు కింద జాతిలో శూద్రుడుగా పుట్టాడు అంటే వాడి కర్మాది అంతే. దేవుడు ఆయన పాదాల్లోంచి కొంతమందిని పుట్టిస్తాడు, వాళ్ళు కింద జాతి వాళ్ళు. ఆయన తలలోంచి పుట్టించిన వాళ్ళే బ్రాహ్మణులు, భుజాల్లోంచి పుట్టించిన వాళ్ళే రాజులు క్షత్రియులు, ఆయన తొడల్లోంచి పుట్టించిన వాళ్ళే వైశ్యులు కోమట్లు. కాబట్టి శూద్రుడు అనేవాడు కాళ్ళలోంచి పుట్టించాడు, వాళ్ళ కర్మ వాళ్ళు అట్లా అణగారిపోయి ఉండాల్సిందే. దేవుడు పెట్టిందని నువ్వెవడ ఎదురు చెప్పటానికి? ఎవరైనా అంటారనుకో, ఇదేంటండి మీరు పైన ఉంటావేంటి, మీరు పై కులం ఏంటి, మీకు కింద కులం ఏంటి అంటే నువ్వెవడా చెప్పటానికి? దేవుడు పెట్టాడు, దేవుడు పెట్టాడు అంటుంటే ఇది కాదు దేవుడు పెట్టలా అని చెప్పే ధైర్యం అప్పటికి ఎవరికీ లేదు 200 సంవత్సరాల క్రితం వరకు. ఏది ఎట్లా చెప్తావు దేవుడు పెట్టలేదని అంటారు. నువ్వు ఎట్లా చెప్తావు అంటాకి ఎవరు ఆధారం దొరకట్లా. ఆ ఆధారం దొరికిపోయింది ఇక్కడ బైబిల్ గ్రంథంలో. ఏం దొరికిపోయింది? దేవుడు ఒక్కడే, అసలు ఆయన ఏం పెట్టలా కులాలు, ఇదంతా అబద్ధం అని చెప్పింది ఏది? బైబిల్ గ్రంథం. ఆ ఆధారం పట్టుకున్నారు. అలాగే వేదాలు ఉపనిషత్తుల్లో కూడా దేవుడు ఇక్కడున్న ఋషుల ద్వారా కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, అందరికీ ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు. కాబట్టి ఇక్కడున్నటువంటి ఋషులు చేసి రాసే గ్రంథాల్లో అనేక శ్లోకాలు ఆయన ఎవరో తెలిసే విధంగా ఉన్నాయి. వేదాలు 4 ఉంటే దాని మీద వివరణ 108 ఉపనిషత్తులుంటే, అష్టాదశ పురాణాలని 18 పురాణాలు ఉంటే వాటిలో ఎన్నో కల్పిత కథలు ఉన్నమాట వాస్తవమే, కల్పనలు ఉన్నాయి. కానీ కొన్ని శ్లోకాల్లో దేవుడు ఆయన గురించి బయలుపరచుకోడు. నేను సృష్టికర్తను, నేను ఒక్కడనే దేవుణ్ణి, నాకు రూపం లేదు, నాకు విగ్రహాలు పెట్టకూడదు, ఏ రూపంతో నన్ను సాటి చేయకూడదు, ప్రకృతిలో నేను చేసిన ఏ సృష్టిని పట్టుకుని దేవుడు అంటాకి వీల్లేదు. ఇవన్నీ బైబిల్ గ్రంథం దేవుడు చెప్పిన మాటలు. అయ్యే మాటలు బైబిల్ గ్రంథం ఏంటో తెలియని భారతదేశంలో మునులకి ఇక్కడ వాళ్ళ రాసేటువంటి ఆ గ్రంథాల్లో దేవుడు శ్లోకాల ద్వారా చెప్పేశాడు. ఈ యొక్క ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణులు ఒక్కలే, బ్రాహ్మణులు తప్ప ఎవడు చదువుకోవటానికి వీల్లేదు. ఈ సిద్ధాంతాల మధ్యలో ఉన్న మనుషులు పుట్టించారు ఇవన్నీ. ఆ మను చరిత్ర అని మనువాదం అని అన్నీ పుట్టించి వాళ్ళు పైన ఉండాలి బ్రాహ్మణులు అనేవాళ్ళు, అందరు కింద ఉంటాకి ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి రకరకాలైనటువంటి కల్పనలు కథలు అల్లేశారు. దాన్ని ఎదిరిస్తే ఇది దేవుడిది అంటున్నారు. ఈ దేవుడిది కాదు అని చెప్పగలిగినటువంటి మగాడు అప్పటికి ఎవరు లేరు. చెప్పినా వాళ్ళు వినరు. ఈ పురుషోత్తం చౌదరి గారు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు, ఆయన ఒక కరపత్రం చదివాడు, ఇంకో 3 కరపత్రాలు సంపాదించాడు, సృష్టికర్త ఎవరు అన్న దాని మీద వివరంగా తెలుసుకున్నాడు. అలాగే బైబిల్ మరి కొత్త నిబంధన మద్రాసు రాష్ట్రంలో అప్పుడే ప్రింట్లోకి వచ్చిందట, ఇంకా వేరే భాషల్లో లేదు. అక్కడ మద్రాసు రాష్ట్రంలో మరి బైబిల్ ప్రింట్లోకి వచ్చిందట. ఇంగ్లీష్ భాషలో ఉంది బైబిల్ అప్పటికి, కానీ ఇంగ్లీష్ భాష నుంచి మద్రాసులోనూ అక్కడ ముద్రణ అయ్యింది మొట్టమొదటి, అది చదివాడు ఆయన. అప్పుడు ఈ యొక్క బెంగాలు మరి ఇంకా ఈ భాషలన్నిటిలోకి బైబిల్ గ్రంథం వెళ్ళలా. ఇంకా అటువంటి రోజుల్లో ఈయన చదివి పూర్తిగా అవగాహన చేసుకుని కులాచార పరీక్ష అని ధైర్యంగా రాశాడు. ఈయన ధైర్యంగా రాస్తే చాలామందికి ఈయన మీద చాలా కోపం వచ్చింది, రానిగాక, కానీ చాలామందికి జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం ఏంటి? ఆ రోజు చెప్పబడినటువంటి ఇదేంటంటే, ఈయన్ని బ్రాహ్మణ కులం వాళ్ళంతా ఏమన్నారంటే, మీ క్రైస్తవులు అన్నవాళ్ళు జాతికి చెడిపోయినట్టు లెక్క, వాళ్ళు ఈ దేవుడు పుట్టించిన 4 కులాల్లో దేనికి చెందరు అని చెప్పి క్రైస్తవుల్ని, ఎవరైనా క్రైస్తవ మతం అప్పటికి తీసుకున్న వాళ్ళకి, తెల్లదొరలు అప్పుడు ఇక్కడ పరిపాలించేవాళ్ళు కాబట్టి బ్రిటిష్ ఇండియా
భారతదేశాన్ని తెల్లదొరలు పరిపాలిస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ స్థాపించి వాళ్ళు భారతదేశాన్ని పరిపాలనలోకి తీసుకున్నారు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి క్రైస్తవం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. అసలు దేవుడు కాని దాన్ని దేవుడు అనుకుంటున్నారేంటి ఈ ప్రజలు? వాళ్ళకి అసలు దేవుడు ఎవరో తెలిసింది బైబిల్ ద్వారా, అది మనకు తెలియదు. తెలియక దేన్ని పడితే దాన్ని దేవుడు అనుకుంటే ఇదేంటి అన్యాయంగా వీళ్ళు ఇలా వెళ్ళిపోతున్నారు, వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలుసు బైబిల్ గ్రంథం ప్రకారం అసలు దేవుడు ఎవరో తెలుసుకోకుండా చచ్చిపోతే నరకానికి వెళతాం. కాబట్టి వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఆలోచించి ఈ యొక్క కరపత్రాలు కనీసం వాళ్ళ భాషలో ఎట్లా అట్లా పంపిస్తే ఆ కరపత్రం తెలుగులో రాసింది దొరికింది. కాబట్టి ఆయనకి అర్థమైంది. ఇక అర్థమైన తర్వాత అంతకితమే ఈయన సంస్కృత భాష ఇది వచ్చు కాబట్టి మన శ్లోకాలు వేదాల్లో ఉపనిషత్తులో ఉన్న కొన్ని వాటి అర్థాలు చూస్తే దాంట్లో మనం ఇక్కడ ఆరాధించే దేవుళ్ళు ఎవరో దేవుళ్ళు కారు అని ఉంది, సృష్టికర్త ఒక్కడే అని ఉంది. 3 కోట్లు కాదు 30 కోట్లు కాదు, దేవుళ్ళు దేవతలు ఎవరు కాదు, సృష్టికర్త నేను ఒక్కడే అని చెప్పబడి ఉంది. కానీ ఆయన ఎవరో కరెక్ట్గా దాన్ని ఇది లేదు, కానీ దాని ఛాయలన్నీ వచ్చేసినాయి. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఎవరో మన యొక్క దీంట్లో ఉంది, అవి కూడా ఈయన చదివాడు. మరి బోర్డు ఎంతమంది బ్రాహ్మణులు చదువుతారు కదండి, చదివితే మరి వాళ్ళకెందుకు తెలియదు అంటే తెలియదు కొంతమంది. అంటే దీంట్లోనే రాస్తాడు, ఈ యొక్క బుక్లోనే రాశాడు, ఈ యొక్క కరపత్రంలో రాశాడు. గంధపు చెక్కలు ఒక గాడిద మోసుకెళ్తా ఉంది. ఆ గంధపు చెక్కల యొక్క విలువ, దాని వాసన దానికి తెలియదు. గంధపు చెక్కను పెట్టినా దాని వైపు మీద ఒకటే, వట్టి చెక్కలు పెట్టినా ఒకటే, ఏది పెట్టినా ఒకటే. దానికి బరువే తప్ప దాని వాసన తెలియదు దానికి. అట్లాగే చదువుతువే తప్ప దాంట్లో ఉన్నదాన్ని గ్రహించేవాళ్ళు తక్కువ. చదువుతారు, చదివామంటే చదివాం, కానీ దాంట్లో ఉన్న అర్థం ఏంటి, మనం చేసే పని ఏంటి, అసలు మనం ఆరాధించే వాళ్ళు దేవుళ్ళ కారా అని ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి వాడు పురుషోత్తం చౌదరి గారు గ్రహించిన ఆయనే చెప్తాడు. ఎందుకు అందరూ గ్రహించట్లేదంటే ఇంతే, గాడిద గంధపు చెక్కల సువాసనని గ్రహించదు, అది మోసుకెళ్తదే తప్ప దాన్ని గ్రహించలేదు. అంటే అట్లా మనసు విప్పారకుండా చదవటం అనేది జరుగుతూ ఉంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలే ఏంటి అసలు అని చెప్పేది నేను దీంట్లో చూశాను. ఓ జనులారా, ఆయన అడ్రస్ చేశాడు ప్రజలకి. ఓ జనులారా, క్రైస్తవులు జాతికి చెడిపోయినారని మీరు నిందితురు, మంచిది. అలాగైతే క్రైస్తవుడైన నేను మీ జాతి మర్యాదల యొక్క వివరము ఈ పుస్తకంలో రాసి మీకు అగపరచుచున్నాను. ఈ కరపత్రంలో రాస్తున్నాను. మీ విలువేంటో మీ జాతి ఏంటో రాస్తున్నాను వినండి. మీ అంటే నిన్నటి వరకు ఈయనదే ఆ జాతి. ఈయన ఒకప్పుడు హిందువు కదా, ఈయన బ్రాహ్మణుడు కదా. ఇప్పుడు ఈయన ఏమన్నారు, నిన్ను వెలివేసావు అబ్బాయి, నువ్వు జాతికి చెడిపోయావు, మా జాతికి సంబంధించినవాడు క్రైస్తవుడు అయిపోయావు అన్నారు. సరే నేను చెడిపోయాను అంటున్నారు కదా, మీ జాతి ఎంత గొప్పదో మీకు నేనే వివరిస్తున్నాను చూడండి అని చెప్పి ముందుగా చెప్పిన వేరా ఏంటి అంటే, అసలు దేవుడు ఈ మనుషులందరినీ ఎవరిని తల్లో ఒకళ్ళని, భుజాల్లోంచి కొంతమందిని, తొడల్లోంచి కొంతమందిని, పాదాల్లోంచి కొంతమందిని ఉత్పత్తి చేయటం అనేది అది అబద్ధం, అది లేదు, అది అబద్ధం. దేవుడు చేసింది మొట్టమొదటి ఒక మనిషినే, ఆదాముని చేశాడు, అవ్వని చేశాడు, ఇంతే. వీళ్ళిద్దరి నుంచే మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వచ్చారు. కాబట్టి మీరు చెప్పేదంతా అబద్ధం. ఇది బైబిల్ గ్రంథంలో చెప్తున్న దేవుడు చెప్పిన మాట అది. కాబట్టి దేవుడు ఒక్క దేవుడే, ఈ యొక్క సృష్టిని చేసింది ఆయనే. ఈ సృష్టిలో ఒక్క మనిషి నుంచి మొత్తం అంతా ఆదాము నుంచి హవ్వ, ఇక వీళ్ళిద్దరి నుంచి మొత్తం అంతా కూడా ఆయన ద్వారానే వచ్చారు అని చెప్పడం జరిగింది. ఇక భేదం ఏమైనా పెట్టాడా మనుషుల్లో? ఇప్పుడు మీరు అంటున్నారే జాతులని, పై జాతి అని, కింద జాతి అని అంటున్నారే, ఇదేం పెట్టలా దేవుడు స్త్రీగా స్త్రీ లక్షణాలతో ఆ అవ్వని, పురుషుడి లక్షణాలతో ఆదాముని చేశాడంతే. ఇదొక్కటే మగ ఆడ అనేటువంటి తేడా తప్ప మనుషులకి ఇంక ఏ తేడా లేదు. మనుషులందరికీ శరీరం ఒకటే, అవయవాలు ఒకటే, రక్తం ఒకటే, కళ్ళు ముక్కు అందరికీ ఒకటే.
అందరికీ ఒకటే. రూపం నలుపు తెలుపు ఏదైనా రంగే తప్ప జాతి తేడా ఏమీ రాదు అని చెప్పడం జరిగింది అని ఆయన వివరించాడు. ఇదిగో మీరు అనుకున్నటువంటి పై జాతి కింది జాతి అనేది అబద్ధము అని చెప్పడం జరిగింది. అలాగే ఇక ఆయన చెప్పింది ఏంటి అంటే, మీరు అంటున్నారు కదా పై జాతి వాడి యొక్క కూడు కిందవాడు తినవచ్చు, కానీ కింద జాతి వాడు కూడు పైవాడు తినకూడదు. అలాగే పై జాతి వాడు కింద జాతి వాడిని అంటుకుంటే వెంటనే మైలు పడిపోతాడు, వెంటనే స్నానం చేయాలి అని మీరు చెప్తా ఉన్నారు. అగ్రవర్ణము అట్టరానికులు. ఇప్పుడు మనకున్నటువంటి కులాలు దీని ప్రకారం అయితే ఉన్న కులాలు బ్రాహ్మణులు, క్షత్రియులు అంటే రాజులు, వైశ్యులు, శూద్రులు నలుగురే ఉండాలి కదా. ఈయనే చెప్పాడు ఇక్కడ ఈ 4 జాతులే ఉండాలి కదా అబ్బాయి. ఇప్పుడు కులాలు లెక్కేస్తే వందల సంఖ్యలో కులాలు ఉన్నాయి. ఎట్లా సుమారు 3000 కులాలు ఉన్నాయట భారతదేశం. ఇన్ని కులాలు ఎట్లా వచ్చినాయి? వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదండి ఆ 4 మళ్ళీ ఇంకొక శాస్త్రంలో చెప్పబడింది అష్టాదశ వర్ణాలని 18 వర్ణాలని అని చెప్తున్నారు. అది తప్పే. 18 ఎక్కడున్నాయి? వేళ్ళలోకి వెళ్ళిపోయింది కదా. ఇది తప్పే. శూద్రుల కంటే కింద అంటరాని వారిని పంచములు అని ఒకటి పెట్టారు. వీళ్ళు ఎట్టా వచ్చారు అని అంటే ఆ పై జాతుల్లో ఎవరైనా సంక్రమణ జరిగితే వాళ్ళందరూ పంచములుగా వచ్చేసారంట. వర్ణ సంక్రమణం ఒక జాతి ఒకటి. ఎట్లా అంటే బ్రాహ్మడు ఉన్నాడు, కింద క్షత్రియులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ఒక జాతిని కలవటం జరిగితే వాళ్ళని పంచములుగా తోసిపారేస్తారట. ఒక కులవాడు అంటే ఆ కులవాళ్ళలో ఒక కులవాడిని ఇంకొక కులవాడు పెళ్లి చేసుకోవటం ఇది జరిగితే వాళ్ళకి పుట్టే వాళ్ళందరినీ చివరికి తోసేస్తారు. వాళ్ళు పంచములు, వాళ్ళు అంటరాని వాళ్ళు. ఇప్పుడు మన దేశంలో అంటరాని కులాలుగా ప్రధానంగా ఒక 2-3 కులాలను పెట్టేసి వీళ్ళంతా పంచములు. శూద్రుల వరకు దేవుడు పెట్టిని. ఇక కింద ఉన్నవాళ్ళు అసలు ఇంకా పనికిరాని వాళ్ళు ఇలా వర్ణ సంక్రమం చేత ఇలా కిందకు తోసివేయబడ్డారు అని చెప్పటం. అట్లా చెప్పడం చేత ఎవడికి వాడికి భయం, అమ్మో మనం పంచములోకి వెళ్ళిపోతాం మనం వర్ణ సంక్రమం జరిగితే. మన కులాలు దేవుడు పెట్టినయట. ఈ కులాలను మనం అపవిత్రం చేయకూడదు. ఒక కులం వాళ్ళు ఒకళ్ళని పెళ్లి చేసుకోవటం అటువంటి చేయకూడదు. అట్లాంటివి పెట్టుకుని అట్లా చేస్తే ఇంకా కిందకి వెళ్ళిపోతాం, అంటరాని కులానికి వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళంతా భయపడుతున్న రోజుల్లో మీరు చెప్తున్నారే ఇదంతా అబద్ధం అబ్బాయి అని చెప్పేశాడు. ఇప్పుడున్నటువంటి కులాలు మీ కులాలు చూసుకోండి, ఎన్ని కులాలు ఉన్నాయో చూసుకోమని చెప్పాడు. చూసి కులాలు పెట్టిన వారు మీరు మనుషులు పెట్టారు. బ్రాహ్మణులు అనేవాళ్ళు పైన ఉండే విధంగా పెట్టినవాడు బ్రాహ్మణుడు పెట్టాడంతే. బ్రాహ్మణుడు అన్నవాడు వాడు పైన ఉండే విధంగా వాడు ఎట్లా అనుకున్నాడో అలా పెట్టుకున్నాడు తప్ప దేవుడు పెట్టలేదు అబ్బాయి అని చెప్పాడు. దాని వివరణ అంతా తర్వాత ఎపిసోడ్లోకి నేను తీసుకెళ్తా. ఈయన ఇచ్చిన వివరణే పురుషోత్తం చౌదరి గారు 200 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి కులాచారం మీద ఆయన ఇచ్చిన వివరణే మీకు చెప్తున్నా. నేను ఎవరు చెప్పేది కాదు, ఆయన ఇట్లాంటి వివరణ చెప్పాడు. ఇదంతా అబద్ధం, మీరు కులాలు పెట్టుకున్నారు, ఇదంతా అబద్ధం, ఇట్లా జరిగింది అని చెప్పి ఇంకా వివరణ ఉంది. తర్వాత ఎపిసోడు 70వ ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేసుకుందాం. దేవుడు ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ఈ 69వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు మీరు దయచేశారు. సృష్టికర్త ఎవరో జ్ఞానం తెలుసుకుని ప్రభువుని అంగీకరించిన పురుషోత్తం చౌదరి గారు రాసిన కులాచార పత్రికలో కొంత భాగం చెప్పుకోవడం జరిగింది తండ్రి. మరి ఒక భాగాన్ని కూడా కొన్ని భాగాల్లో ఇంకా వివరణ చెప్పడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచేందుకు స్తోత్రాలు తండ్రి. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెలిసి ఈ జ్ఞానాన్ని వాళ్ళలో ప్రభువా నాటుకునేటట్టు చేసినందుకు వందనాలు స్తోత్రం. ఇక ముందు కూడా ప్రభువా ఈ పరిచర్యని దీవించండి. ఈ యొక్క ఎపిసోడ్స్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి.
ఆమెన్. మీ అందరికి మరొకసారి నా శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. వందనాలు.